హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను చూపించే రెసిపీ పాతకాలపు పద్ధతిలో రోకలిలో దంచి చేసిన అసలైన నువ్వుల చిమిలి అండి. అదే నువ్వుల లడ్డు. చాలా బలమైన హెల్దీ లడ్డు అండి. రోజుకొక లడ్డు పిల్లలకి ఇచ్చామంటే ఫ్యూచర్లో నడుము నొప్పులు రాకుండా చాలా హెల్దీగా ఉంటారు. అలాగే ఎముకలు బలంగా ఉంటాయి, రక్తం పడుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తినాల్సిన హెల్దీ లడ్డు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. చిమ్లీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేను ఇక్కడ 1/2 కేజీ సాయి నువ్వుపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు దీనిని 1 గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత రోట్లో వేసుకుని మెత్తగా పొడి అయ్యేలాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకోవాలండి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. 1/2 కేజీ నువ్వుపప్పుకి 1/2 కేజీ బెల్లం పడుతుందండి. బెల్లాన్ని కూడా మెత్తగా కోరుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలో తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం పొడిని నువ్వుపప్పు పొడిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ రోట్లో వేసుకుని దంచుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే దంచలేమండి. కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగతాది కూడా వేసుకుని సేమ్ ఇలానే దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత ముందుగా దంచుకున్నది వేసుకుని మొత్తం కలిపి బాగా మిక్స్ అయ్యేలా దంచుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. మరీ కాదండి, జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని నూనె పైకి వచ్చేలాగా దంచుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మిక్సీలో కూడా చేసుకోవచ్చండి, కానీ రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోజుకు ఒక లడ్డు మనం తప్పకుండా తినాలండి. పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఇవే తినేవాళ్ళండి. అందుకని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.